పాలనకు ఆకాశం పాతాళానికి ఉన్నంత తేడా ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గాలేరు నగర ప్రాజెక్టులో మిగిలిన 50% పనులు పూర్తి చేయలేని జగన్ రాజశేఖర రెడ్డి వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశానికి షర్మిల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గాలేరు నగరి ప్రాజెక్టు అది అంతే అటకెక్కింది కదా. 50% పనులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే మిగతా 50% పనులు మేము అధికారం లేకొచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తామన్న వాళ్ళు 5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తి కాలేదు, హంద్రీనివాగ్ ప్రాజెక్టు పూర్తి కాలేదు. అసలు రాజశేఖర రెడ్డి గారు చేసిన జలయజ్ఞంలో వచ్చిన ఆయకట్టే తప్ప 1 ఎకరానికి కూడా మీరు ఆయకట్టు పెంచగలిగారా అని జగనన్న గారిని సవాలు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సమాధానం చెప్పండి. మరి మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎలా అవుతారు? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా లేదా? నిన్న ఒక ప్రాజెక్టుకు పోయాం. రాజశేఖర రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టుకు కనీసం మెయింటెనెన్స్ అంటే ఆయిలింగ్, గ్రీసింగ్ ఇలాంటివి కూడా లేక ఆ గేట్లు ఊడిపోయి ఆ నీళ్లలోనే తేలుతున్నాయి. గుండ్లకమ్మ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు పూర్తి చేస్తే మీకు కనీసం మెయింటెనెన్స్ చేయడం కూడా చేత కాలేదు అంటే మీరు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అందిస్తున్నట్ట అని మీకు మీరే ప్రశ్నించుకోండి. రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు, ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు? స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు, ఆ మాట తుంగలో తొక్కారు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు, మరి ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే మీరు ఇచ్చిన మాట ప్రతి మాట తప్పారు కదా జగనన్న గారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంకొక విషయం, ఒకప్పుడు వైసీపీ పార్టీని నా భుజాన వేసుకుని పాదయాత్ర చేశాను. వైసీపీ పార్టీని నా పాదయాత్రతో నా ఇంటిని నా బిడ్డల్ని పక్కన పెట్టి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టాను. వైసీపీ పార్టీకి ఏ అవసరం వచ్చినా నేను అండగా నిలబడ్డాను, ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాను. ఈ రోజు కనీస కృతజ్ఞత లేకుండా ఈ రోజు నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద, నా పేరు మీద నానా రకాలుగా నా మీద దాడి చేస్తున్నా. అయినా చెప్తున్నాం, భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. పులి కడుపున పులే పుడుతుంది. నా ఒంట్లో ప్రకటిస్తున్నది రాజశేఖర రెడ్డి రక్తం. వైఎస్ షర్మిల రెడ్డి ఇక్కడ. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మళ్ళీ స్పెషల్ స్టేటస్ రావాలని, పోలవరం కావాలని, మనకు రాజధాని కావాలని, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, రైతులకు రుణమాఫీ జరగాలని, మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బాధ్యత, ఈ భారాన్ని భుజాన వేసుకొని నా పుట్టింటికి, ఎక్కడైతే నేను పుట్టానో నా రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటికి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తుంది తప్ప రాజశేఖర రెడ్డి బిడ్డ మరి ఏమిటో కాదు, రాజశేఖర రెడ్డి రక్తం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయంగా గల్లా జయదేవ్ ను మిస్ అవుతున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గుంటూరు ఎంపీ జయదేవ్ రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడారు. అమరావతి రైతుల తరపున పోరాటం చేసిన వ్యక్తి జయదేవ్ అని కొనియాడారు. ఆయన కోసం టీడీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. అమరావతి ఉద్యమం జరిగినప్పుడు రైతులకి అండగా నిలబడి అసెంబ్లీ తలుపులు తట్టాలని అందరికన్నా ముందలు నిలబడిన వ్యక్తి జయదేవ్ గారు. ఆ రోజు పోలీస్ అధికారులు ఏకంగా ఆయన్ని బాగా గిచ్చి ఇబ్బంది పెట్టి లాక్కొని తీసుకెళ్లి ఇంక ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారని తెలియని రోజు ఆయన నమ్మకున్న సిద్ధాంతాల కోసం ఆ రోజు రైతుల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేసిన వ్యక్తి జయదేవ్ గారు. వాళ్ళ సంస్థని ఎలా ఇబ్బంది పెట్టారో అందరం చూసి. చిత్తూరు జిల్లాలో 2 కీలకమైన కంపెనీలు, ఒకటి అమర్ రాజా, ఇంకోటి హెరిటేజ్ ఫుడ్స్. బాబు గారు ఒకటే చెప్పారు, అమర్ రాజా ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ, ఆ కంపెనీని మనం ప్రోత్సహించాలి. ఒక చిత్తూరు జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెట్టుబడులు పెట్టించాలి.
వేలాది మంది కాదు లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి కల్పించాలనేది బాబు గారి లక్ష్యం. అలాంటి కంపెనీని కూడా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. పార్టీలు మారండి మిమ్మల్ని వదిలేస్తాం అంటే జయదేవ్ గారు ఒకటే చెప్పారు, నేను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం నిలబడతాను, చేయలేకపోతే ప్రజలకి నమస్కారం పెట్టి తప్పుకుంటా కానీ పార్టీలు మారే చరిత్ర మా కుటుంబంలో లేదని చెప్పారు. బాబు గారిని అక్రమంగా ఎలా అరెస్ట్ చేసాం అందరం చూసాం. ఆ రోజు నేను జయదేవ్ అన్నకు ఫోన్ చేసి ఢిల్లీలో నేను అన్ని మీడియా ఛానల్స్ కలవాలి, అన్ని పార్టీ నాయకుల్ని కలవాలి, మీరు కోఆర్డినేట్ చేయండి అంటే వేదికమైన ఉన్న ఎంపీలందరూ ఆనాడు కష్టపడి మీడియా ఛానల్స్ కానివ్వండి, లాయర్లు కానివ్వండి, ఇతర పార్టీకి చెందిన నాయకుల్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇన్ఫాక్ట్ జయదేవ్కి ఎలకేట్ అయిన 50 అశోకాలో భోజనాలు పెట్టి మన రాష్ట్రానికి బాబు గారికి జరుగుతున్న అన్యాయం దేశం మొత్తం వినిపిస్తాం జరిగింది. ఆ రోజు కూడా ఒక్క క్షణం వెనకాడలేదు. క్యారెక్టర్కి మారు పేరు జయదేవ్. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం కష్టపడిన వ్యక్తి జయదేవ్. అహర్నిశలు రాష్ట్రం ఇంకా అభివృద్ధి ఎలా చెందాలి, ఎలాంటి పాలసీలు తీసుకురావాలని ఆలోచించిన వ్యక్తి జయదేవ్. ఈరోజు నిజంగానే బాధపడుతున్నా, ఇంత దగ్గర ఆమె ఎందుకు రాజకీయాలకి పాజ్ ఇస్తున్నాడని చాలా బాధపడి. గుంటూరు టికెట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఏమైనా వదులుకుంటారా? ఎవరు వదులుకోరు. ఈరోజు ఎంపీ టికెట్కి కానివ్వండి, ఎమ్మెల్యే టికెట్కి పెద్ద ఎత్తున పోటీ ఉన్న రోజుల్లో లేదు, నాకు కొంచెం కంపెనీ పైన ఫోకస్ పెట్టాలి, నేను సరైన సమయం కేటాయించలేకపోతున్నాను, ప్రజలకి నేను అన్యాయం చేయకూడదన్న ఆలోచనతో తాత్కాలికంగా, మళ్ళీ చెప్తున్నా తాత్కాలికంగా తప్పుకుంటున్నారు తప్ప అహర్నిశలు ప్రజల కోసం, కేవలం గుంటూరు పార్లమెంట్ కోసం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగుల కోసం ఆలోచించే వ్యక్తి జయదేవ్ గారు. తెలుగుదేశం పార్టీ మనది, తెలుగుదేశం పార్టీ తలుపులు ఎప్పుడూ మీకు తెరిసే ఉంటాయని ఈ సభాముఖంగా జయదేవ్ గారికి తెలుపుకుంటూ, డెఫినెట్గా తమ్ముడు రామ్ అన్నట్లు రాజకీయంగా డెఫినెట్గా జయదేవ్ని మేము మిస్ అవుతాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా పాలసీసు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ను తొక్కేస్తామన్నోళ్లే ఇప్పుడు పోటీలో లేకుండా పోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. 3 ఫీట్లు లేనాడు బీఆర్ఎస్ పార్టీని 100 ఫీట్ల లోతుకు తొక్కుతాడా అని సీఎం రేవంత్ కు చురకనటించారు. కేసీఆర్ ను తొక్కుతాం, బొంద పెడతాం, గులాబీ జెండా కనపడకుండా చేస్తామని చాలా మాట్లాడుతున్నాడు. గతంలో నీ లెక్క పిచ్చి మాటలు, ప్రగల్భాలు మీ గురువర్యులు మాట్లాడిండు. ఇంతకు ముందున్న పెద్ద పెద్ద తీర్మార్కాండ్లు మాట్లాడిండు. వాళ్లతోనే కాలేదు, నీతోనే ఏమవుతుందని ఎద్దేవా చేశారు. నీ అసంటోళ్లు మస్తుగొస్తారు, పోతారు. కాలం కలిసొస్తే వానపాము సైతం నాగుపాములై బుసలు కొడతాయి అంటూ విమర్శించారు. తర్వాత తెల్లారి ఇంకొక ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం అని పెడితే హరీష్ రావు గారు మాట్లాడారు. తర్వాత విద్యుత్ శాఖ మీద పెడితే మన జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు. 3 రోజులు అసెంబ్లీ నడిస్తే 3 రోజులు మన పార్టీ తరఫున మనం కూడా సమాధానం చెప్పినాం. మంచిగానే సమాధానం చెప్పినామా? మంచిగా చెప్పినామా లేదా? మరి మీరు ఒక్కసారి ఆలోచించుండి. కేసీఆర్ గారు పంపిన 3 సైనికులే గట్ల మాట్లాడితే కేసీఆర్ వస్తే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి అసెంబ్లీకి. ఎందుకు చెప్తున్నా అంటే పాపం ముఖ్యమంత్రి గారు బాధ చెప్పుకుంటాడు మన ఇంటర్వ్యూలో, టీవీ ఇంటర్వ్యూలో. అరే నేను కొత్తగా వచ్చినా కూర్చున్నా, ఇక కుర్చీ చదువుకోలేదు చక్కగా, కుర్చీ అటు ఇటు చూసే లోపలనే బావబామ్మర్తులు ఇద్దరు వచ్చి అటో ఇటో సేవ వాయిస్తాను అని చెప్పుకుంటాడు పాపం బాధ. మరి మాతోనే గిట్లుంటే నీకు రేపు మా నాయకుడు కేసీఆర్ రంగంలో దిగితే ఎట్లుంటుందో ఈ ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా కూడా నేను చెప్తున్నా, రూలింగ్ లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్ లోనే కేసీఆర్ చాలా డేంజరస్. ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడడంలో, ప్రజల పక్షాన గొంతు విప్పడంలో
ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు. ఇవాళ ఈయన మాట్లాడుతాడు ముఖ్యమంత్రి 100 మీటర్ల కింద దొక్కుతున్నాడు బీఆర్ఎస్. ఒక ఆయననేమో 100 మీటర్ల కింద దొక్కుతా అంటుంది రేవంత్ రెడ్డి. ఇంకొక ఆయన ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్, ఇలా చెప్తుండ ఆయన మనం కొట్లాడుకుంటూ కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుంటూ కాదు, బీఆర్ఎస్ గింతంత మిగిలిందిగా ఆయనతో బీఆర్ఎస్ తతం చేయాలి, మనం కొట్లాడుకోవద్దు, మనం కలిసి ఉండాలి. బండి సంజయ్ కుల్లా మాట్లాడుతూ చూసిండ్రా లేదా? మీరు చూసిరా లేదా? భోజనం ఉన్నది తెలుసు, నాకు తెలుసు. మీరు భోజనం టైం అయింది నాకు ఎరికే, అందుకే ముందు మాట్లాడుతున్నాను, తర్వాత మిగతా సోదరులు మాట్లాడుతారు. ఎందుకంటున్నా అంటే ఇంత ఓపెన్ గా ఇంత మహాటంగా మనం కలిసే ఉందాం. బండి సంజయ్ ఒక దిక్కు, ఈయనేమో 100 మీటర్ల లోపల పొంద పెడతా అంటాడు. ఆయన 3 మీటర్లు కూడా లేడు. ఆయన అంటే మనం 100 మీటర్ల లోపల పొంద పెడతాడు. ఆయన 3 ఫీట్లు కూడా లేడు. ఆయన అంటే 100 మీటర్ల లోపల పొంద పెడతాడు. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు, ఈ ప్రగల్భాలు నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిండు. వాళ్ళ గురువర్యుల పేర్లు ఎందుకు కానీ నీ గురువు మాట్లాడిండు. ఇంతకంటే ముందు ఉన్న పెద్ద తీస్మార్కాలను మాట్లాడిండు. నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, పొందబెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం, చాలా పెద్ద తీస్మార్కాన్లు మాట్లాడిండ్రు. ఆ తీస్మార్కాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్రకాంతో ఏమవుతుందనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీ అసొంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు. కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి. కాలం కలిసి వచ్చింది, తాంతగారుల గుట్ల పడ్డట్టు పడ్డావు. ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్కు 50 కోట్లు ఇచ్చి వీని చెవుల ఊది వాని చెవుల ఊది నలుగురు పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్ళి మేనేజ్మెంట్ తీసుకొని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని నేను ఎన్నుకోలేదు. మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు కోరు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని నేను మాట నేను విజ్ఞప్తి చేస్తాను. ఇది నేనేదో వేరే ఉద్దేశంతో చెప్తలేను, ఒకటే మాట గుర్తుపెట్టుకోండి. ఇవాళ నిజంగా కూడా కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే, ఈ గులాబీ జెండా లేకపోతే తెలంగాణ ఎక్కడిది? ఆ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఈ పదవులు ముఖ్యమంత్రి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో ఇబ్బందుల్ని చూస్తూ పార్లమెంట్లో మౌనంగా కూర్చోలేరని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నాకు ఈ అవకాశాలు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. లాస్ట్ 3 years నుంచి నేను ఎక్కువగా కనిపించడం లేదు, ఎక్కువగా పొలిటికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం లేదు. ఎంపీగా రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి చేయాలో అవన్నీ చేస్తున్నాను. పార్లమెంట్లో చేయాల్సినవన్నీ లోపల కానీ బయట కానీ మా ఆఫీస్ ద్వారా కానీ అన్నీ నేను అనుకుంటున్నాను బాగానే చక్కగా చేస్తున్నాను. తాతగారు ఎగ్జాంపుల్గా చూసి నేను కూడా 2 చేయొచ్చు అనుకుంటున్నాను. బిజినెస్ మ్యాన్గా ఉండొచ్చు, అట్లాగే పాలిటిక్స్ కూడా చేయొచ్చు అనుకుంటున్నాను. మెయిన్ థింగ్ టూ మెయిన్ ఇష్యూస్ విచ్ ఐ ఫాట్ ఫర్. 10 ఏళ్ళ నుంచి స్పెషల్ కేటగిరీ స్టాటస్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ కమిట్మెంట్స్ అనేది ఫస్ట్ బడ్జెట్ స్పీచ్ నుంచి లాస్ట్ బడ్జెట్ స్పీచ్ వరకు ప్రతి బడ్జెట్ స్పీచ్లో గట్టిగా మాట్లాడేది జరిగింది. అమరావతి క్యాపిటల్ సిటీ గుంటూరు తెచ్చేదానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. గవర్నమెంట్ నుంచి బయట వచ్చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు కూడా ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ లీడ్ స్పీకర్ నేనే 1 గంట మాట్లాడేది కూడా జరిగింది. దానివల్ల 2 సార్లు ఈడీ నన్ను పిలిపించి 8 hours ఒకసారి 10 hours ఒకసారి ఇంటెరిగేషన్ కూడా జరిగింది. ఎందుకంటే నో రిఫండ్ కాబట్టి. ఇప్పుడు కూడా ఆల్ బిజినెసెస్ ఆర్ అండర్ స్కానర్. ఈడీ అయినా సిబిఐ అయినా వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా బిజినెస్ అయినా నా ఫోన్స్ అయినా ఇవన్నీ ట్యాప్ చేస్తూ ఉంటారు. ఒక రెస్పాన్సిబుల్ ఆపోజిషన్ ఎంపీగా పనిచేశాను. నా వీలైతే నేను పాలిటిక్స్ మార్చుతాను, కానీ పాలిటిక్స్ మాత్రం నన్ను మార్చేదానికి వీలు కాదని నేను ఎంటర్ అయ్యాను. ఇప్పుడు బిఫోర్ ఎంటరింగ్ పాలిటిక్స్ వాట్ ఎవర్ వాజ్ మై స్ట్రెంగ్త్, నేను ఏమేమి నా పర్సనల్ స్ట్రెంగ్స్ అనుకున్నానో పాలిటిక్స్లో ఎంటర్ అయినాక అవి వీక్నెసెస్గా తయారైనాయి. సేమ్ థింగ్స్. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎఫెక్టివ్లీ డూ ద జాబ్ ఐఎమ్ సపోజ్ టు. నేను పాలిటిక్స్లో ఎంటర్ అయిన దానికి పబ్లిక్ని సర్వ్ చేసేదానికి, కానీ పొలిటికల్ లిమిటేషన్స్
వల్ల ఐ క్యాన్ స్పీక్ అగేన్స్ట్ సెంటర్, బిజినెస్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగేన్స్ట్ ద స్టేట్. క్వైట్గా మధ్యలో కూర్చొని నో మ్యాన్స్ ల్యాండ్లో మాదిరిగా వాళ్ళు అరుచుకుంటా ఉంటే గమ్ముని కూర్చొని చూస్తూ ఉండాల్సి వచ్చింది. ఇంత ముందే చెప్పాను, జైల్లోకి వెళ్తాను, కొట్టినా తిట్టినా పర్వాలేదు, కానీ గమ్ముని కూర్చోమంటే నేను అది నా వీలు కాదు, నా వల్ల కాదు. నేనుండే ఇప్పుడు పరిస్థితుల్లో బిజినెస్ చూసుకుంటా ఉండాలా, పాలిటిక్స్ చేయాలంటే కాంట్రవర్సీస్లో వెళ్లకుండా ఉండాల్సి వస్తుంది. లాస్ట్ 3 years మాదిరిగా మళ్ళీ నేను గెలుపు కోసం వరిగా లేదు. మీరందరూ ఉండేటప్పుడు తప్పకుండా నేను నిలబడితే గెలుస్తానని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళి అక్కడ గమ్మును కూర్చోవాలంటే 5 సంవత్సరాలు గమ్మును కూర్చోవాలంటే అది నా వల్ల కాదు. ప్రస్తుతానికి నేను ఫుల్ టైం పాలిటీషియన్గా ఉండలేను కాబట్టి ఇప్పుడు పరిస్థితుల్లో ఐ హ్యావ్ టు చూస్ మై బిజినెస్, ఐ హ్యావ్ టు చూస్ మై ఫ్యామిలీ. 10 సంవత్సరాలు సర్వ్ చేశాను. నౌ ఐఎమ్ టేకింగ్ అ బ్రేక్ టు లుక్ ఆఫ్టర్ మై ఫ్యామిలీ అండ్ లుక్ ఆఫ్టర్ మై బిజినెస్. మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ వచ్చేదానికి రెడీగా ఉంటానని అనుకుంటున్నాను. 2 years బ్యాక్ మా ఫాదర్ రిటైర్ అయినారు చైర్మన్గా. నాకు బాధ్యతలు కొంచెం పెరిగినాయి. దానివల్ల ఈ ఉద్యోగాలు ఇచ్చేది, ఎంప్లాయ్మెంటు, గవర్నమెంట్ ట్యాక్సెస్ అండ్ జీడిపి గ్రోత్, ఎకనామిక్ ఎంజిన్ని నడిపేది ఈజ్ ఆల్సో సర్వీస్ టు ద కంట్రీ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నెక్స్ట్ సెవరల్ ఇయర్స్ దానిపైన కాన్సన్ట్రేట్ చేసి ఈ నంబర్స్ అన్నీ రియాలిటీకి తీసుకొని రావాలి. మార్చిలోగా 6 గ్యారంటీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలే కర్రు కాల్చి వాత పెడతారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలకు మొండి చేయి చూపుతుందని మండిపడ్డారు. మెదక్ జిల్లా కేంద్రంలోని వైస్రాయ్ గార్డెన్ లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కర్ణాటకలో అనేక హామీలిచ్చి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిందని, గెలిచి 8 నెలలు అవుతున్నా ఒక్క హామీ సరిగా అమలు చేయడం లేదని తెలిపారు. ఆ రోజు ఏమన్నారు, ఇదే రేవంత్ రెడ్డి ఊళ్ళో పోయిండు, అవాని పెన్షన్ ఎంత అన్నాడు, 2000 అన్నది. అనగా నేను అన్నాడు మళ్ళా నెల ఇక 4000 ఇస్తున్నావా నీకు మా కాంగ్రెస్ పార్టీ రాగానే అన్నాడు. మరి మళ్ళా నెల రాలేదా? మళ్ళా నెల పోయి ఇంకో నెల వచ్చాయి. 4000 దానికి దరఖాస్తు కావాలనా? దానికి ఎంక్వైరీ కావాలనా? ఆల్రెడీ ఈ రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళకు 200 ఉంటే 10 అంతలు పెంచి కేసీఆర్ 2000 చేసిండు, ఇచ్చిండు. 10 అంతలు పెంచలే మనం. నువ్వు ఇప్పుడు డబుల్ చేస్తా అన్నావు, చెయ్యి సీదా. దానికి దరఖాస్తు ఎందుకు? దానికి ఏం అడ్డం ఉన్నది? 2000 పోయి 4000 ఇవ్వడానికి నీకు ఏ కాగితం కావాలి? నీకు ఏం ఎంక్వైరీ కావాలి? నీకు ఏ దరఖాస్తు అవసరం ఉన్నది అని నేను అడుగుతా ఉన్నా. అది ఎందుకు ఇస్తలేవు అని మనం అడగాలనా వద్దా? అలాగా 4000 ఎప్పుడు ఇస్తావా అంటే వాళ్ళు మీ సంగతి చెప్తాం అని మాట్లాడిన వాళ్ళ మీద ఎదురుదాడికి దిగుతున్నారు. కేసులు పెట్టమని బెదిరిస్తున్నారు. కింది స్థాయి కార్యకర్తల్ని బెదిరిస్తున్నారు. మన ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. ఇలా మన పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే పాలన చేతగాక ప్రతిపక్షాలను ఇవాళ ఇబ్బందులకు గురి చేయడం, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒక ప్రభుత్వం అనేది మంచి పని చేసి ప్రజల ప్రేమ పొందాలి. మన గవర్నమెంట్ వచ్చింది, మనం ఎవరి మీద కేసులు పెట్టామా? మనం పెట్టే సగం కాంగ్రెస్ వాళ్ళు జైల్లో పడుతుండే. నిన్న మొన్న మా లీడర్లు కలిసి అంటారు, అన్న మనమేమో నీళ్ళు ఎట్లా రావాలి, కరెంట్ ఎట్లా రావాలి, తండాలు గ్రామ పంచాయతీలు ఎట్లా చేయాలి, చెరువులు ఎట్లా బాగా చేయాలి, కాలువలు ఎట్లా తవ్వాలి, రైతు బంధు ఎట్లా ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఎట్లా ఇవ్వాలి, 200 పెన్షన్ 2000 ఎట్లా ఇవ్వాలి, బీడీలు చేసే వాళ్ళకి ఆసర పెన్షన్ ఎట్లా ఇవ్వాలి, దవాఖాన్లు ఎట్లా బాగా చేయాలి, కేసీఆర్ కిట్ ఎట్లా ఇద్దాం అని మనమేమో పని మీద పడ్డాం. వాళ్ళు ఏం చేస్తుండ్రు, ఎవరి ముక్కులంటిక వీకుదాం, ఎవరి మీద కేసు పెడదాం, ఎవరిని తిప్పల పెడదాం, ఎవరిని జైల్లో పెడదాం అని లంగా ప్రచారాలు, అబద్ధాలు, ఇబ్బందులు పెట్టేటువంటి దానికి వాళ్ళు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మీద దాడి కాదు, మీ హామీల అమలు మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజలు ఎప్పుడు సంతోషపడతారు? ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని నువ్వు 4000 పెన్షన్ ఇస్తే ప్రజలు సంతోషపడతారు. నువ్వు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి నీ మాట మీద నిలబెట్టే ప్రజలు సంతోషిస్తారు. కానీ మంచిగా పనిచేసిన కేసీఆర్ మీద బదనాం చేసుడు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టుడు,
బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడితే ప్రజలు సహించరు, తిరగబడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అది కదా కావాల్సింది. నువ్వు చెప్పలే, వడ్లు అమ్ముకోకుర్రి, ఆపుర్రి, మేము రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నావు. మనం కొన్నావా వానకాలంలో కొనలే. ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి. రేపు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వస్తుంది. మళ్ళీ రేపమంటావు అరే ఎలక్షన్ కోడ్ వచ్చింది బోనస్ ఇయ్యరాదని మళ్ళీ చేతులు లావడతావు. నీకు ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వడ్లకు బోనస్ ఇచ్చే జీవో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందు ఇప్పుడే ఇయ్యండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల లోపు వడ్ల బోనస్ మీద జీవో ఇయ్యి, ఈ నెల 4,000 పెన్షన్ ఇయ్యి, ఇప్పుడే 2 లక్షల రూపాయల రుణమాఫీ నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9కి ఇస్తా అన్నావు. కనీసం ఇప్పుడైనా ఇవ్వమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవి అడిగితే దాడికి దిగే ప్రయత్నం చేస్తున్నావు. ప్రజలకు ఏం కావాలి? మనం చెప్పింది చేయలేదా? మనం చెప్పింది చేసినాం, చెప్పని కూడా చేసినాం. ప్రపంచవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఇండియా కూటమి నేతలు ఓర్వలేకపోతున్నారని బీజేపీ ఎంపీ ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ అన్నారు. కూటమికి ఎజెండానే లేదని విమర్శించారు. మళ్లీ మోదీయే ప్రధాని అవుతారనే అక్కసుతో కూటమి లీడర్లు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి నుంచి ఒక్కో పార్టీ బయటకు వచ్చేస్తున్నదని అన్నారు. అది కూటమి కాదని గమండియా గఠబంధన్ అని విమర్శించారు. దేశంలో కుటుంబ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ అధికార ప్రతినిధులు ఎన్వి సుభాష్, రాణి రుద్రమ, రచనారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాము. ఇంతకంటే కూడా ముందు కేసీఆర్ గారు కూడా ఇదే విధమైన ప్రచారం చివరికి క్షేత్రస్థాయికి వస్తే వెళ్ళదు. కాబట్టి కేవలం ఎన్నికల ముందు వార్తల కోసం ఈ యొక్క పర్యటనలు కాదు, ఎందుకు ఈ రాష్ట్రంలో నెలకొనాల్సినటువంటి గొరిల్లా గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఎందుకు తమిళనాడు తరలిపోయినటువంటి వార్తలు ఏవైతే వస్తున్నాయో ప్రభుత్వం ఆ కారణం ఏదైతే ఎందుకు తరలిపోయిందో ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, కేవలం తెలంగాణ సంపదను తెలంగాణ మరి ఏ రకంగా దోచుకోవడానికి ఇవాళ మీరు ప్రయత్నాలు చేస్తున్నారో. రాజీవ్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర కూడా తెలంగాణ బస్సు మరి కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని వేల కోట్లు మరి ఈరోజు ఈ ప్రభుత్వం తెలంగాణ సంపదను కొల్లగొట్టడానికి ప్రయత్నాలు చేస్తారో అప్రమత్తంగా. అదే రకంగా కేసీఆర్ గారు కూడా మరి ఆ ఓటమి డిప్రెషన్లో వారు చేసేటువంటి వ్యాఖ్యలు బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని ఈ రకంగా మధ్య భ్రమించినట్టుగా మాట్లాడతాం. ఆ ఓటమిని తట్టుకోలేక ఇవాళ కాంగ్రెస్ను వంశపారపర రాజకీయాన్ని, కాంగ్రెస్ విధానాలను, కాంగ్రెస్ అవినీతిని ఎదుర్కొనే పార్టీ బీజేపీ మాత్రమే విషయాన్ని ప్రజలు దేశమంతా గమనించి ఆదరిస్తూ ఉంటే మీరు ఇవాళ ఆ ఓటమి మరి డిప్రెషన్లో ఏం మాట్లాడతారో మీకు తెలియకుండా మాట్లాడతారు. ఎమ్మెల్సీలు ఎన్నికలు ఏ రకంగా జరపాలి అది ఎన్నికల కమిషన్ యొక్క పరిధిలోకి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ బీజేపీ కొమ్ము కాస్తుందని చెప్పడం, లేదా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి కలిస్తే కాంగ్రెస్ బీజేపీ రాజకీయాలకు ప్రభుత్వాలకు తేడా లేకుండా కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్న కేసీఆర్ ఆ యొక్క అధికారాన్ని కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న మీ కుటుంబం మీరు కనీసం రాజ్యాంగపరమైనటువంటి హోదాలతో ఉన్నటువంటి వ్యక్తులను మీరు గౌరవించకుండా ఏ రకంగా గవర్నర్ మొదలుకొని ప్రధానమంత్రి వరకు కూడా ఏ రకంగా మీరు అధికారం మదమెత్తి వ్యవహరించే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలిచ్చిన 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు మంత్రి శ్రీధరబాబు. పెద్దపల్లి జిల్లా సుల్తానాపూర్ లో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న శ్రీధరబాబు అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అన్నిటిని మించి ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో మంచి ఆలోచనతోనే ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మేము ఎక్కడ కూడా రాజకీయాలు ఎప్పటివరకైతే ఎన్నికలు ఉంటాయో ఎన్నికల సందర్భంలో తప్పకుండా
పార్టీల పరంగా మనం రాజకీయాలు చేస్తూ ఉంటాం. ఎన్నికల తర్వాత ఈరోజు మా దృష్టి అంతా కూడా ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంత సంక్షేమం గురించి ఆలోచన చేస్తాం. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, 6 గ్యారంటీలకు సంబంధించి ఒక బృహత్తరమైన మేనిఫెస్టోను మీ ముందు పెట్టినాం. ప్రజలందరూ ఆశీర్వదించి ఆశీర్వాదంతో ముందుకెళ్తామన్న తరుణంలో 7వ తారీఖు నాడు మరి ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా మంత్రులం ప్రమాణ స్వీకారోత్సవం చేస్తే 48 గంటలు తిరగకుండానే ఈరోజు మహిళలు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారంటే 10 కోట్ల జీరో టికెట్స్ అంటే 10 కోట్ల మంది మహిళలే కాదు, మహిళా సోదరి మనులు ఒక్కరోజు ఒక్క దగ్గర నుంచి అనేక ప్రాంతాలకు పోయినా అన్ని కలుపుకుంటే 10 కోట్ల పైకిలకు ఈ రోజు వరకు 40 రోజుల్లో 10 కోట్ల జీరో టికెట్ ఇస్తే ప్రతి మహిళా సోదరుమణికి ఏ విధమైన సాధికారత ఇవ్వడం జరిగిందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఉంటా ఉన్నాం, ఈరోజు వచ్చి 40 రోజులు కాలే, ఇంకా మొత్తం కాలేదు, ఇంకా ఎందుకు చేస్తలేరు, ఇంకా ఎప్పుడు చేస్తారు అనే ఆలోచన, ఒక విమర్శలు చేసి ఒక లేకుంటే అనుమానం ఉన్న చాలా మందికి కూడా మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి ఉంది. 6 గ్యారంటీలకు సంబంధించి ప్రతి ఒక్క గ్యారంటీని ఖచ్చితంగా అమలు చేసి తీర్చి మళ్ళా మేము మా ప్రభుత్వ ఏమలో ఇచ్చి ఈయన ప్రతి గ్యారంటీని అమలు చేసే కార్యక్రమం చేస్తాం. నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా, మీరందరూ కూడా అధైర్యపడకూడదు. కొంతమంది విమర్శల ద్వారా, కొంతమంది అనుమానాల ద్వారా ఈరోజు మీకు కలిగించిన ఒక నమ్మకాన్ని నీరుగార్చే ప్రయత్న భాగంలో ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, మంచి ఆలోచనలు ఇవ్వండి. ఒక కొత్త ఆలోచన చేసేది, ఆ ఆలోచన ప్రక్రియలో మార్పు రావాలని కోరుకున్నాం. ఆ మార్పు ప్రక్రియలో ఏం చేస్తే బాగుంటుందని మీరు తప్పకుండా సమూల ఆలోచన ఇస్తే మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అవునన్నా కాదన్నా మార్పు కోరిన ప్రజలు పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు. కోరినట్టు ఈరోజు నేను పరిశ్రమలకు సంబంధించి ఐటీ రంగానికి సంబంధించిన బాధ్యత ఒక మంత్రిగా ఈ జిల్లా వాసులు మరి నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అవకాశం కల్పించారు. జిల్లా కేంద్రానికి సంబంధించి ఇప్పుడే మేము చూస్తా ఉన్నాం, కరీంనగర్ జిల్లాలో కేంద్రంలో ఉన్న ఐటీ టవర్ మేము మొన్న రివ్యూ చేస్తా ఉంటే ఆ ఐటీ టవర్ కట్టినాం.